నమస్తే అండి. వీడియో అంతా పూర్తిగా వినండి. ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. మీ సమస్యలు ఎలా స్టార్ట్ అయ్యాయో కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ సార్, ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ధ్యానం ద్వారా విజువలైజేషన్ చేసి అలాంటి అపోహలు కానీ అలాంటి ఆలోచనలు, అంటే డబ్బు సంపాదించవచ్చు, అప్పు కట్టేయచ్చు అని అలాంటి అపోహలు ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు? అది లేవు మేడం. అంటే వర్క్ చేస్తేనే వస్తుంది. అంటే ఏ వర్క్ చేయాలనేది సరైన నిర్ణయం అనేది. ఇప్పుడు ఇది ఉంది, బీడీ బిజినెస్ ఉంది, నాకు కూడా సిగరెట్ ఇట్లా ఉంది, వేరే ఆలోచన. దాన్నే ఎంక్వైరీ చేశాను మొత్తం. వాడు చేపిస్తే అదే అమౌంట్ మనకి ఎంత లాభం వస్తుంది, మనం చేస్తే ఎంత వస్తుంది అని అదంతా క్యాల్కులేషన్ చేస్తే 500 ఏమో డిఫరెన్స్ వచ్చింది. అసలు ఫస్ట్ మీరు ఇలాంటి సబ్జెక్ట్లోకి కాలు పెట్టడానికి కారణం ఇదే కదా, ప్రాబ్లమ్స్ నుంచి సర్వైవ్ అవ్వాలి అని. అది ఈ సబ్జెక్ట్లో కాదు, ఇంతకుముందు మీరు వెళ్ళారు కదా క్లాసులకి, వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికే కదా. అవి బాగా తలకు పట్టించేసుకున్నారు, అంటే బాగా నమ్మేశారు విజువలైజేషన్. అంటే బలహీనత ఏంటంటే అందరినీ ఈజీగా నమ్మడం, అది ఓవర్కమ్. అంటే ఇప్పుడు ఎవరేం చెప్పినా అని నమ్మే అది ఉంది. ఎవరేం చెప్పినా నమ్ముతారు, రైటే, కాదని అనట్లేదు. అది మీ బలహీనత, లేదా మీకున్న ప్రాబ్లం చేత వాళ్ళని నమ్ముతున్నారు, అంతేగాని మీరు నమ్మట్లేదు. సార్ అదే కదా మేము క్లాసుల్లో చెప్పేది. అంటే ఇప్పుడు వీళ్ళు మోసం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎవరి మీద డిపెండ్ కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ పెడితే ఇట్లా వస్తుంది అని చెప్పింది, వాళ్ళ మీద డిపెండ్ అయింది నేను ఎగ్జాంపుల్గా. అదే ఇప్పుడు అదే డబ్బు నేను నా కోసం, అంటే నేను నా తెలుగుతో వినియోగించుకుంటే నేను డెవలప్ అయ్యేవాడిని, నాకు ఇవన్నీ క్లియర్ అయ్యేది అనేది అంటే ఒక మోసం ద్వారా తెలిసి వచ్చింది. అంటే ఈ నమ్మకం అనేది నా మీద నడిపించుకోవాలి. ఇప్పుడు ఒక పని చేయండి, కష్టం ఉంది, కష్టానికే ఇంపార్టెన్స్ ఇచ్చి ఎనర్జీని వేస్ట్ చేయమాకండి. అర్థమైందా మీకు? కష్టానికే ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు మీ ఎనర్జీని వేస్ట్ చేయమాకండి. ఇలా నేను చెప్పిన మీరు ఆ స్థితికి రావడం అనేది చాలా కఠినం. థ్యాంక్ యూ అండి, ఓపికతో విన్నందుకు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. డబ్బుకు సంబంధించిన ఏ సమస్యల్లో మీరు ఉన్నా, అంటే అప్పులైనా, లేదా ఎదటివారు మీకు డబ్బులు ఇవ్వకపోతున్నా, ఇంకా వేరే వేరే కారణాలు ఏవైనా సరే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఫేస్ చేస్తున్నారనుకోండి, మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీరు ఎక్కువ దుఃఖంగా ఉంటున్నారా? అంటే చిన్న చిన్న విషయాలకు కూడా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయా? లైఫ్ ఇంతేనా అని నిరాశపడుతున్నారా? విచారంగా ఉంటున్నారా? తరచుగా ఏడుస్తున్నారా? అంటే కారణాలు లేకుండా కూడా ఏడుస్తూ ఉన్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ యొక్క పల్స్ బలహీనంగా ఉంటుందా? శ్వాస సరిగ్గా ఆడడం లేదా? ఊరికినే అలసిపోయినట్లు ఫీలింగ్ ఉంటుందా? ఇవి నేను ఏదైతే చెప్తున్నానో అవి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. డిప్రెషన్గా ఉంటుందా? మ్యానిక్ డిప్రెషన్గా ఉందా? మీ పట్ల మీరు, అంటే ఒక పట్టును కోల్పోవడం అంటారు, ఇది నేను చెయ్యగలను అనే బలమైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారా? వేరే వేరే విషయాల మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? అంటే మీరు ఏదైనా ఒకటి ఎంచుకున్నారనుకోండి, దాని మీద కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతున్నారా? ఇలాంటి విషయాలు. ఇంకా బాగా చెప్పాలి అంటే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్లో ఇంకేమన్నా ఉన్నాయా చెక్ చేసుకోండి. జ్వరం రావడం, ఊరుకురుకునే, సడన్గా స్పృహ కోల్పోవడం, ఈ పైన పంటిలో టీత్ ప్రాబ్లమ్స్లో అప్పర్ టీత్, ఎగువ దంతాల నొప్పి, రక్తస్రావం, పైల్స్, హెమరాయిడ్స్ అంటారు కదా, పైల్స్, మొలలు, అట్లాంటివి ఏమన్నా కలిగి ఉన్నారా? లేదా మోషన్ ఫ్రీగా అవ్వడం లేదా? మెదడంతా ఏదో మొద్దుబారిపోయినట్టు ఏ పని చేయలేను అన్నట్లు అనిపిస్తుందా? అధికంగా చెమటలు పట్టడం, లేదా పక్షవాతంలో కొన్ని రకాలు ఉన్నాయి, దాంట్లో బెల్స్
పాలసీ అండ్ ఈ బెల్స్ పాలసీ అంటే అప్పర్ లిప్, ఈ లిప్స్ ఉంటాయి చూసారా, పెదాలు అని ఆడిస్తూ ఉంటారు. అలాంటి పక్షవాతానికి ఏమన్నా గురై ఉన్నారా? అలాగే మీ యొక్క థైరాయిడ్ సమస్యలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? బొటన వేలు ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. తిమ్మిరిగా ఉంటున్నాయా బాడీలో ఏమన్నా పార్ట్స్? అలాగే చర్మ సంబంధమైన రోగాలు ఏమైనా ఉన్నాయా? చర్మానికి సంబంధించిన ఏ డిసీజ్ అయినా ఉన్నాయా? ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నడుము, తీవ్రమైన నడుము నొప్పి లేదా నడుము ఊరికూరుకునే పట్టేస్తుందా? అలాగే బీపీ, హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు అంటారు కదా, అలాంటిది. డయాబెటీస్ మెలిటస్ అలాంటిది ఏమన్నా ఉందా? విరోచనాలు, కడుపు నొప్పి ఊరుకూరుకునే రావడం, మోకాళ్ళ నొప్పులు, ఈ పీరియడ్స్ రెగ్యులర్గా లేవా? అదొకటి చెక్ చేసుకోండి. నాస్ట్రల్ అంటే ఈ ముక్కుకు సంబంధించిన సమస్యలు, ఆస్తమా అని, బ్రీత్ ఆడకపోవడం కానీ ఇట్లాంటివి ఏవైనా ఉన్నాయా? సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నాయా? ఒకసారి చూసుకోండి. ఇలాంటి వాటిల్లో ఏది ఫేస్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు డబ్బుకు సంబంధించిన సమస్యల్లో ఇరుక్కున్నారు అని అర్థం. ఒక్కసారి ఆలోచించండి అందరూ. మన శరీరంలో ఆర్గాన్స్ అంటే కిడ్నీ, యూరినరీ బ్లాడరు, లంగు, లార్జ్ ఇంటెస్టైను, లివరు, గాల్ బ్లాడరు, స్టమక్కు, స్ప్లీను, ప్యాంక్రియాసు, హార్టు, స్మాల్ ఇంటెస్టైను, పెరికార్డియం, ట్రిపుల్ వార్మ్. ఈ యొక్క ఆర్గాన్స్కి ఎటువంటి శక్తి లేకపోతే భగవంతుడు మనకివ్వరు కదా. అవి డస్ట్బిన్లో పడేసివి అనుకుంటున్నారా? అన్ని అవయవ ఆర్గాన్స్ సక్రమంగా పనిచేస్తే మీరు ఆశ్చర్యానికి గురయ్యే విషయం చెప్పమంటే చెప్తున్నాను, వినండి. ఇవన్నీ సక్రమంగా పనిచేసి శక్తి సవ్య దిశలో ప్రయాణం జరిగితే ఏర్పడేదే శ్రీచక్రం శక్తి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఈ విషయం గురువులు అనే వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎందుకు దాచేస్తారు అనంటే మీ యొక్క ఎమోషన్ని క్యాష్ చేసుకోవడానికి దాచేస్తారు. అంటే మీరు కాళ్ళు పట్టుకుని దండాలు పెట్టాలి కదా మరి వాళ్ళకి. మీకు ఈ విషయాలన్నీ చెప్పేశారనుకోండి, కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి దండం పెట్టరు. గురువుగారు అని వాళ్ళ చుట్టూ తిరగరు. వాళ్ళ స్వార్థానికి బలెవరు. వాళ్ళేమో మహారాజుల్లాగా ఉండాలి, మనమేమో బానిసల్లాగా ఉండాలి. అట్లాంటి స్వార్థాన్ని మీరు ఎప్పుడూ గమనించలేరు. వాళ్ళు ఏదో 4 మాటలు చెప్పంగానే వాళ్ళు మీకేదో మంచి చేసేస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అయిపోతారు. ఒక్కసారి ప్రతి మనిషికి 10,000 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయండి. దేహమే దేవాలయం అనే మాట ఇదేనండి అర్థం. ఎప్పుడైతే ఈ ఆర్గాన్స్ అన్నీ సవ్య దిశలో ప్రయాణం చేస్తున్నాయో వాటి నుండి రిలీజ్ అయ్యే హార్మోన్స్ శక్తి క్రియేట్ చేసేదే శ్రీచక్రం. ఇక్కడే అమ్మవారి యొక్క స్థానం కూడా ఉంటుంది. మహర్షులు ఎప్పుడో చెప్పారు. ఈ విషయాలు నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తారని. ఈ విషయాలు సామాన్య ప్రజలు, ఇప్పుడు పండితులని మనం పిలుస్తున్నామే, ముహూర్తాలు పెట్టండి, అయి పెట్టండి, మాకే మంచి చెడు చూడండి అనేది. వాళ్ళు ఎవరైనా వ్యవసాయం కానీ కష్టపడి పనిచేయడం కానీ మీరు చూసారా అండి? మన యొక్క ఎమోషన్స్ అంటే మనకి భయం కలిగిన, ఆందోళన కలిగిన, మన ఇంట్లో పిల్లలకి, భర్తకి, భార్యకి ఏమన్నా అయిపోతే ఏమన్నా అవుతుందేమో, కీడు జరుగుతుందనే భయంతో మనం వెళ్ళి ప్రదక్షిణాలు ఇవన్నీ చేస్తూ ఉంటుంటే మనల్ని పిచ్చి మొహాలు చేసి మన యొక్క అమాయకత్వాన్ని మీరు కందులు ఇవ్వండి, మినువులు ఇవ్వండి, గుడికి అన్ని దానాలు చేయండి, ఇన్ని దానాలు చేయండి అని చెప్తూ ఉంటారు. నిజంగా చెప్పండి, మనం కష్టపడి గొడ్డు చాకరీ చేసి వాళ్ళని కూర్చోబెట్టి నేతులు వేసి పూర్ణం బూరెలు పెట్టి ఇంతింత పప్పు వేసి అన్నాలు పెట్టి వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టి నానా బాధలు మళ్ళీ పడుతున్నామా లేదా? ఏమన్నా బాధలు తీరుతున్నాయా ఇన్ని చేసినా మీరు?
ఏ ఒక్క ఇంట్లో అయినా ఇన్ని మొక్కుబడులు చెల్లించినా ప్రశాంతంగా ఉన్నారా నిజంగా, లేదా ప్రశాంతంగా ఉన్నాము, సమస్యలు పోయాయిలే అని ఏదో సాటిస్ఫై అవుతున్నారా, నిజంగా తృప్తి చెంది ఆనందంగా ఉన్నారా? ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అసలు దేవుడి మందిరంలో దీపం ఎందుకు పెడతాను చెప్పండి? దీపం దేనికి గుర్తు? శరీరం అనే ప్రమిదను నిరంతరం జ్ఞానాన్ని తెలుసుకుంటూ, దీపం అంటే ఒత్తి వేసి మనం వెలిగిస్తాం కదా వెలుగుని, జ్ఞానం వైపు ప్రయాణిస్తూ చైతన్యం చెందు అని దానికి ప్రతీక. అంటే ఆ దీపం వెలిగించినప్పుడల్లా మనకి గుర్తు చేసుకుంటాం అన్నమాట, జ్ఞానం వైపు ప్రయాణించు, ఐశ్వర్యం వస్తుంది అని. భగవంతుడు చెప్పింది కూడా ఇదే. మీరు ఒకసారి రహస్యం, శక్తి అనే బుక్స్ చదవండి. ఎందుకండి వేరే వాళ్ళని నమ్ముతారు మీరు? మీకు ఇంత 10,000 కోట్ల న్యూరాన్స్ ఉండి కూడా ఎందుకు వేరే వాళ్ళని నమ్ముతారు? ఎందుకు ఇంకా అప్పుల్లోతుల్లో కూరుకుపోతారు? మీరు ఇలాంటివి లేనివి ఎవరో చెప్పినవి ఫాలో అయితే మీరు ఇప్పుడుకున్న సమస్యల కన్నా ఇంకా సమస్యలు ఊబిలోకి కూరుకుపోతూ ఉన్నారు. అది అర్థం చేసుకోండి. విజువలైజేషన్ చేస్తే ఎలా అప్పులు తీరుతాయండి? ఎలా కడుపు నిండుతుంది చెప్పండి? అసలు ఉపవాసాలే లేవు. భగవంతుడు ఎందుకు ఇన్ని ఆహార పదార్థాలు ఇచ్చారు చెప్పండి? ఆకలి వేసినప్పుడు గౌరవించి ఆహారం, మీరు ఏ ప్రదేశంలో ఉన్నారో అక్కడ ఆహారం తీసుకుని ఆనందంగా ధ్యానం చేసి నిరంతరం జ్ఞానం తెలుసుకుని చైతన్యం అవ్వండి అని. పాజిటివ్ ఆలోచన ఒక్కటే ఆలోచిస్తే ఎట్లా సరిపోతుంది చెప్పండి? నెగిటివ్ ఉంటుంది అంటే కుడి చెయ్యి ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఎడం చెయ్యి వద్దా? రెండూ ఉంటాయండి. ఇది సత్యం, మారదు. మీలో ఉన్న ఎమోషన్స్, భయము, ఆందోళన, వర్రీ, ఇట్లాంటి ఎమోషన్స్ని ఇంకొకళ్ళు మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకునేటట్లు చేస్తున్నారు. ఇది గ్రహించాలని యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ తరపు నుంచి కోరుకుంటున్నాం. మీరు ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుని ఉన్నారనుకోండి, ఫైనాన్షియల్గా ఎదగాలనుకున్నా, కెరియర్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, అలాగే వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నా, ఇంకా ఇంట్లో సమస్యల నుండి బయటపడాలన్నా, పిల్లలు బాగా చదువుకోవాలన్నా, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, ఆరోగ్య సమస్యల నుండి బయటపడాలనుకుంటే, ఎటువంటి సమస్యలైనా ఆ సమస్యల నుండి మీరు బయటపడి ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, ఆయుష్ ఆరోగ్యాలతో వైభోగవంతమైన జీవితం గడపాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ సహాయ సహకారాలు అందిస్తాం. మీరు అనుభవపూర్వకంగా ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చూడవచ్చు. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ నిర్వహించే పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాం 9/5/2025 నుండి స్టార్ట్ అవుతుంది. నో ఫీజ్ అండి, నో ఫీజ్. ఇంట్లోనే ఉండి రిలాక్స్గా చేయవచ్చు. ఏకకాలంలో ఆరోగ్యం బాగుంటుంది, సంపదలలో విషయంలో మెరుగుపడతారు, ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మీలో ఉన్న శక్తి, భగవంతుని శక్తిని ఎలా జనరేట్ చేస్తే మీరు అద్భుతంగా జీవిస్తారు అంటే, మీరు ఏది పొందాలనుకుంటే దాని మీద ఎలా ఫోకస్ చేయాలి, దాని గురించి ఎలాంటి ఆహారం తీసుకుంటే మీలో శక్తి జనరేట్ అయ్యి మీరు ఆర్థికంగా బలపడుతూ ఉంటారు, భయం లేకుండా ఆ పనిని చేస్తారు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు అనే మీ యొక్క జీవితాన్నే మార్చేసే, అద్భుతంగా చేసే ప్రోగ్రాం పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాం. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేకపోతే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ వీడియోలోనూ ఉంది, డిస్క్రిప్షన్లోనూ ఉంది. మీ నేము, ఏజు, క్వాలిఫికేషను మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, గ్రూప్లో యాడ్ చేస్తాం.
మీరందరూ ఒక్కసారి ఆలోచించి మీ జీవితాల్లో మీరు ఆనందంగా జీవిస్తూ మీ యొక్క వంశము అష్టైశ్వర్యాలతో వైభోగవంతంగా ఉండాలని ఆశపడుతున్నారనుకోండి, ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వండి. మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలండి. భగవంతుడు ఇచ్చిన ఈ సంపదల్ని అనుభవించడానికి లోటెందుకు చేసుకుంటారు మీరు మీ యొక్క ఆలోచనలతో? ఆలోచనలు ఎలా ఆలోచించాలి అనే విషయాలు కూడా, ఎలా డబ్బులు సమకూరుతాయి, ఏ ఆహారం తీసుకుంటే డబ్బులు సమకూరుతాయి, సమస్యల నుండి బయటపడతారు అనే విషయాలు కూడా ఈ పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాంలో చక్కగా వివరించబడతారు డాక్టర్ గారు. ఏకకాలంలో మీరే ఆశ్చర్యపోయే విధంగా వండర్స్ని చూడవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.